హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్. ఈ వారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం. ఈ వారం గూడూరు మార్కెట్లో గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయనేది లోపలికి వెళ్ళి అయితే ఒకసారి తెలుసుకుందాం. ఈ లోపలికి వెళ్ళి చూసే ముందు కొన్ని విషయాలు చెప్తాను బ్రదర్. ఇక్కడ మార్కెట్లోకి చాలామంది రైతులు వస్తారు, వ్యాపారస్తులు వస్తారు. రైతుల దగ్గర ఉండే గొర్రెలు మనకి కావాలనుకునే వాళ్ళు ఇక్కడ అమ్మకపోతే వాళ్ళ ఇంటికి అనేది తీసుకెళ్తారు. కాబట్టి పల్లెల్లో రైతు వారీగా ఉంటాయి. కాబట్టి ఆ రైతు నెంబర్ అనేది నేను ఆ కట్ట ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి అనేది అడిగిన తర్వాత ఫోన్ నెంబర్ అనేది పెడతాను. ఫోన్ నెంబర్ పెట్టిన తర్వాత వాళ్ళు ఇక్కడ అమ్మకపోతే ఇంటికి తీసుకెళ్తారు. కాబట్టి ఎవరైనా కావాలనుకున్నప్పుడు ఆ రైతుకి అనేది మీరు కాల్ చేయడానికి వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది నేను వీడియోలో చెప్పిస్తాను. కావాలనుకుంటే ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనకి అమ్మకపోయినా పల్లెల్లో కావాలన్నా ఏదైనా సరే రైతు నెంబర్ అనేది ఉంటే మీరు కాల్ చేసి మీరైనా వెళ్ళొచ్చు. ప్రతి ఒక్క కట్టకి వెళ్ళినప్పుడు ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, వాళ్ళు రేట్ చెప్పే రేటు ఫైనల్ రేట్ కదన్నా. గొర్రెలు అనేది కూడా మీకు నీట్గా చూపిస్తాను. మీకు ఆ గొర్రెల కట్టలు ఏవైనా మీకు నచ్చాయంటే కావాలనుకుంటే అన్న వాళ్ళ నెంబర్ అనేది ఖచ్చితంగా వాళ్ళ చేత ఫోన్ నెంబర్ చెప్పిస్తాను. వాళ్ళ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఇది అడ్రస్ చాలామంది ప్రతి ఒక్క వీడియోలో ప్రతి వారం వీడియోలో చెప్తుంటారు. అన్న ఇది మనకి అడ్రస్ వచ్చి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అని చెప్తుంటారు. అయినా కూడా మళ్ళీ వెంకీ అన్న మనకి ఇది తిరుపతి దగ్గర ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చాలామంది అడుగుతుంటారు. అన్న ఇది తిరుపతి జిల్లా అంటే మనకి తిరుపతి దగ్గరలో కదా. ఇంతకుముందు మనకి నెల్లూరు జిల్లా ఇది. ఇప్పుడు నెల్లూరు జిల్లా కాకుండా తిరుపతి జిల్లా అనేది మార్చారు. ఏమన్నా ఇంతకుముందు ఇది నెల్లూరు జిల్లా, తిరుపతి జిల్లా చేశారంటే ఇది నెల్లూరుకి దగ్గరలో ఉంది, తిరుపతి దగ్గరలో కాదు. ఇది నెల్లూరు నుంచి 35 కిలోమీటర్లు వస్తుంది, తిరుపతి నుంచి 110 కిలోమీటర్లు వస్తుంది. ఇది గూడూరు టౌన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం అనేది జరుగుతుంది. ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది మనకి ఈ మార్కెట్ జరుగుతుంది. 11-12 వరకు అయితే ఈ మార్కెట్ అనేది జరుగుతుంది. ఓకేనా, లోపలికి వెళ్ళి అయితే మనం ఒకసారి గొర్రెలు రేట్లు ఎలా చెప్తున్నారు, కొన్ని కొనుగోలు జరిగి బండికి లోడ్ ఎత్తున్నారు, అవి ఎంత కొన్నారనేది అవి కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. ఈ కట్టలో వాళ్ళ నెంబర్లు అనేది నేను ఇక్కడికి చూపిస్తాను. ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉంది. ఈ మొత్తం ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత అనేది నేను అన్న వాళ్ళని అడిగి వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా పెడతాను. ఈ గొర్రెలు చూడడానికి అయితే చాలా పెద్ద సైజు గొర్రెలు ఉన్నాయి. పిల్లలు కూడా మనకి ఈ సైజు పిల్లలు ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి మీకు ఒకసారి చూపించి అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది పెడతాను. అది చూసి పిలిచి 80 గొర్రెలు ఉన్నాయా? ఇవి వచ్చేసి మనకి 80 గొర్రెలు, 25 పిల్లలు ఉన్నాయి. జత ప్రైజు 32,000 రూపాయలుగా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కదా. వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది ఉంటుంది. అన్న వాళ్ళని అడిగాను, ఆయన బేరం మీద అనేది ఉన్నాడు. కాబట్టి ఆయనతో మాట్లాడేటట్టు టై కుదరలేదు. ఫోన్ నెంబర్ అడిగినా కూడా చెప్పే విధిలో లేదు, ఎందుకంటే అక్కడ ఆయన కొంచెం పని మీద ఉన్నాడు. ఈ బ్యాచ్కి అయితే ఫోన్ నెంబర్ అనేది పెట్టలేదు. ఇంకా వేరే బ్యాచ్ అనేది వాళ్ళ నెంబర్ అడుగుతాను, ఖచ్చితంగా వాళ్ళ నెంబర్ అనేది చెప్పిస్తారు. ఇక్కడ కొనుగోలు కూడా 2 బళ్ళకి కొని లోడ్ చేస్తున్నారు. ఇవి తెలంగాణ వాళ్ళనే కొనున్నారంట. ఇవి ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత కొన్నారనేది ఒకసారి చూపిస్తారు. పైన అనేది పిల్లలు ఉన్నాయి వాళ్ళకి, కింద గొర్రెలు అనేది లోడ్ చేస్తున్నారు. ఈ కింద అయితే మనకి గొర్రెలు ఉన్నాయి, పైన వచ్చి మనకి పిల్లలు కనిపిస్తున్నాయి, సన్న పిల్లలు. ఇవి మొత్తం ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత కొన్నారనేది ఒకసారి చూపిస్తా. గొర్రెలు కూడా మనకి వీడియోలో కనిపించడానికి లోపల ఉన్నాయి కాబట్టి సరిగ్గా కనిపించవు. పిల్లలు అనేది మనకి పైన అనేది వేస్తున్నారు, కింద గొర్రెలు వేస్తున్నాయి. ఎన్ని అనేది చూపిస్తాను. ఎవరు కొన్నారు ఇవి? ఇక్కడ కొన్న వాళ్ళు అయితే ఎవరు లేరన్న. రేట్ అయితే ఎవరైనవి ఈయనా? మీరు అమ్మారా? ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు ఉన్నవి? 30 గొర్రెలు, 27 పిల్లలు. 30 గొర్రెలు, 27 పిల్లలు. ఎంతకు అమ్మారన్నా? 31. జత 31,000 తెలంగాణ వల్ల కొనింది. ఓకే, 30 గొర్రెలు, 27 పిల్లలు, జత వచ్చి 31,000కి అమ్మారు. ఓకేనా, ఈ బండికి లోడ్ చేసి ఉండే గొర్రెలు అయితే 30 గొర్రెలు, 27 పిల్లలు, జత వచ్చి 31,000కి అయితే అన్న వాళ్ళు అయితే అమ్మామని చెప్పారు. ఈ కట్టలోటేనా? ఈ ఓట్లో గొర్రెలు అంటే ఈ కట్టలో గొర్రెలు. ఓకే, పట్టుళ్ళు పోయాయి. ఆ బండికి లోడ్ చేసిన గొర్రెలు అనేది మనకి కట్టలోటి సెలెక్ట్ పరంగానే తీసుకున్నారు. 30 గొర్రెలు,
27 పిల్లలు ఈ కట్టలోటి 31,000 అయితే అమ్మేమని అన్న వాళ్ళు అన్నారు. కొన్న వాళ్ళు అయితే లేరు, లేదు వాళ్ళతోనే మాట్లాడించామండి. ఏ బ్రదర్ అన్న వెంకి మనబోటి అన్న. ఓకేనా, ఇక్కడైతే ఒక కట్ట ఉంది. ఇవి మొత్తం అయితే ఎన్ని గుర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది కూడా చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద కట్టే ఉన్నాయి. ఎవరైనా గుర్రెలు కూర్చొని ఉన్నాయనా? ఓకే ఓకే, 57 గుర్రెలా? పిల్లల పిల్లలు 27. ఏం చెప్తున్నారు? కట్ట 30,000 చెప్తాను. కట్ట 30,000 చెప్తున్నావు. ఈ కాకుండా ఇంటికాడ ఏమైనా ఉన్నాయా? ఫోన్ నెంబర్ చెప్పాను ఒకసారి, ఎవరైనా వాళ్ళకి కావాలంటే ఫోన్ నెంబర్ చెప్తే. ఫోన్ నెంబర్ చెప్పాను. 99 63 32 62 మినకల్లు, నెల్లూరు దగ్గర. ఎన్ని గుర్లు? 57 గుర్లు, 27 పిల్లల. ఓకే, వాళ్ళు ఎవరైనా చేస్తే మీ నెంబర్ కాల్ చేస్తారు. లేదు మీరు ఇంకేదైనా కట్లు ఉన్నాయన్నా కూడా చెప్పండి. ఇవి వచ్చేసి మొత్తం మనకి 57 గుర్లు, 27 పిల్లలు అనేది ఉన్నాయి. మనకి ఇవి జత ప్రైజ్ 30,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కదన్నా. వచ్చిన తర్వాత బార్గెనింగ్ అనేది అన్న వాళ్ళ నెంబర్ అనేది కూడా చెప్పాను. ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి కావాలనుకున్నాను. ఇక్కడ మనకి బండికి ఒక కొన్న వాళ్ళు లోడ్ చేస్తున్నారు. మనకు తెలిసిన బండే. ఈ బండికి అనేది ఎన్ని గూర్లు లోడ్ చేస్తున్నారు, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎంత పడింది అనేది చూపిస్తాను. అన్న మనమేనా కొనింది? మనయేనా కొన్నారా? ఎన్ని గూర్లు అన్నా? కొంచెం దిగి వస్తావా? ఆ గూర్లు మనయే కదన్నా. మొత్తం ఎన్ని గూర్లు ఉన్నాయి? మొత్తం 20 గూర్లు. పిల్లలు ఎన్ని వచ్చాయన్నా? 5 పిల్లలు. ఎంత పడిందన్న మనకి జత ప్రైజు? జత 29,000 పడింది. ఎక్కడన్నా అడ్రస్ ఎక్కడ మంది? కర్నూలు. 20 గూర్లు 5 పిల్లల సూడు గూర్లు ఉన్నాయి. జత 29,000 కొన్నారు. ఓకేనా, మేపుకోవడానికే కదా. ఓకే ఓకేనా. ఇవి వచ్చేసి మొత్తం మనకి 20 గూర్లు 5 పిల్లలు. జత ప్రైజు అన్న వాళ్ళు అయితే 29,000కి అయితే కొన్నామన్నారు కర్నూలు దగ్గర. ఓకేనా, వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక బ్యాచ్ అనేది ఉంది. అవి ఎన్ని గూర్లు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారనేది ఈ కట్ట అనేది చూద్దాం. గొర్రెల రేట్లు మళ్ళీ పెరిగినట్టే ఉన్నాయి. ఇంతకుముందు కొద్దిగా తగ్గున్నాయి, ఇప్పుడు రేట్లు కొంచెం పెరిగినట్టే ఉన్నాయి. కట్టలు మాత్రం సంతకు అనేది కట్టలు అనేది చాలా వచ్చున్నాయి ఈ వారం. నేను వీలున్నంత వరకు ఒక 5-6 కట్టలు అనేది చూపిస్తాను. ఎందుకంటే మనకి ఇంకా మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి, పొట్టేళ్ళు మేకలు అవన్నీ తీసుకోవాలి. కాబట్టి ఒక 5-6 బ్యాచ్లు అనేది చూపిస్తాను. అవి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగాయి అనేది, కొనుగోలు జరిగినవి చూపిస్తాను. కట్టలు అమ్మకానికి కొనేటివి చూపిస్తాను. ఒకసారి అది మీకు చూపిస్తాను. అక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి. ఇక్కడ కట్టలు అయితే ఈ వారం చాలా వచ్చాయి మార్కెట్కి. చెప్పాలంటే నిన్న వారం కంటే ఈ వారం అనేది మార్కెట్కి చాలా కట్టలు అనేది వచ్చున్నాయి. మీకు ప్రతి ఒక్క కట్ట అనేది చూపించి ఫోన్ నెంబర్ అనేది కూడా పెడతాను. ఓకే, ఇక్కడైతే ఒక కట్ట ఉన్నాయి. ఇవి ఎన్ని గొర్రెలు, ఎన్ని పిల్లలు, జత ప్రైజ్ ఎంత అనేది చూపిస్తాను. ఉంది. ఎన్ని గొర్రెలు బాబాయ్? ఉండు ఒక్క నిమిషం. ఎన్ని గొర్రెలు బాబాయ్? ఒక్క నిమిషం ఆయన చెప్పండి. ఎన్ని గొర్రెలు? 30 గొర్రెలు. పిల్లలు అమ్మేశారా? అమ్మేశారా? ఎంతకు అమ్మారు బాబాయ్? 28,500. 30 గొర్రెలు 25 పిల్లలు. 30 రేట్ ఎంత అమ్మారు? 28,500కి. ఓకే ఓకే అన్న. వేరే కట్టే అని ఉన్నాయి బాబా ఊరి దగ్గర? ఇవే ఉండేది. ఓకేనా, ఇవి వచ్చేసి మనకి 31 గొర్రె 25 పిల్లలు అనేది ఉన్నాయి. జత ప్రైజ్ వచ్చి 28,500కి అయితే అమ్మకం అనేది జరిగింది. వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడ లేకుండా ఇవైతే ఒక కట్ట అనేది ఉన్నాయన్న. ఇవి వచ్చేసి మనకి తెలిసిన వాళ్ళ గొర్రెలేను. ఇవి వచ్చేసి మన ఊరు పక్క ఊర్లోనే ఉండే గొర్రెలు. ఇవి మొత్తం టోటల్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజులు అనేది నేను చూపిస్తాను. పిల్లలు కూడా పెద్ద సైజు పిల్లలు అనేది ఉన్నాయి మనకి. లేపన్న పిల్లలన్నీ లేపు. పిల్లలు అనేది గొర్రెలు అనేది మీకు నీట్గా చూపిస్తాను. ఈ కట్ట ఒకవేళ ఈ మార్కెట్లో అమ్మక పోవచ్చు, ఎందుకంటే టైం మనకి 9 కావస్తుంది. ఇంకా అమ్మిన అమ్మక పని ఇంటికి అనేది తీసుకెళ్తారు. ఇవి రైతు వారీగా ఉన్నాయి బ్రదర్. ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి. ఈయన రైతే మార్కెట్కి వేసాడు, ఇక్కడ అమ్మకం అనేది జరగలేదు. కాబట్టి గొర్రెలు కూడా పెద్ద సైజు గొర్రెలు, పిల్లలు కూడా ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు, అతని ఫోన్ నెంబర్ అనేది కూడా చూపిస్తాను.
ఇంకా చాలులే. ఏముంది పడతారులే, ఓళ్ళు పడతారు, ఎండ తగలుతుంది. అట్రా అండి ఏమా నువ్వు చెప్పు, నిలబడుకో. కోటని చెప్పేది ఉంది, నిలబడుకోండి. తీస్తా నీడకు రండి, ఎండకి సరిగ్గా కనపడుతుంది. ఎట్రా అండి అయ్యి ఒక్క నిమిషం జరుపుకోండి. ఏం కాలే, ఎవరైతే నిలబడి ఏమన్నా ఏం కాకపోన్నా ఏందో వీడియోలో వస్తాయి ఉంది అలా. మొత్తం మనకి ఎన్ని గూర్లు అన్నా? 40 గూర్లు. పిల్లలు ఎన్ని ఉన్నాయన్నా? 40 గూర్లు, 18 పిల్లలు, మిగతా సూటి. ఏం చెప్తున్నాను జత? జత వచ్చి 30,000 చెప్తున్నావు. 35,000 చెప్తున్నావు. వస్తే బేరం చేసుకోవచ్చు. సరే, ఎవరైనా కానీ వస్తే ఇక్కడ అమ్మితే అమ్మండి, లేదా ఒకవేళ మనకి ఊరికి వెళ్ళిపోయాయంటే ఎవరైనా కావాలనుకుంటే మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేస్తారు. మీ ఫోన్ నెంబర్ ఒకసారి చెప్తారా? ఫోన్ నెంబర్ చెప్పనా? కోటన్నదైనా చెప్పండి, మీదైనా చెప్పండి, ఎవరిదైనా చెప్పండి అన్న. ఇవి వచ్చేసి మనకి 40 గూర్లు, 18 పిల్లలు, మిగతా సూడుతూ ఉన్నాయి. జత ప్రైజ్ వాళ్ళు 35,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ ఫైనల్ రేట్ కదా, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది పెడతాను. ఫోన్ నెంబర్కి అనేది కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. చెప్పన్న. 89 78 72 80 55 ఓకేనా? ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఇవి రైతు వారీగా ఉన్నాయి కాబట్టి ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకేనా? వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఇక్కడైతే ఒక కట్ట అనేది ఉంది. ఇవి ఎన్ని గూర్లు ఉన్నాయి, ఎన్ని పిల్లలు అనేది ఉన్నాయి అడిగి అన్న వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది పెడతాను. ఒకసారి గూర్లు అనేది నీట్గా చూపిస్తాను అన్న. ఇవి వచ్చేసి మనకి గూర్లు అనేది కొంచెం చిన్న సైజు గూర్లే ఉన్నాయి. పిల్లలు కూడా మనకి కొంచెం పెద్ద పిల్లలు, 4 నెలల పిల్ల, 5 నెలల పిల్ల అనేది కూడా కొంచెం పెద్ద పిల్లలు అనేది కూడా కనిపిస్తున్నాయి. ఇవి ఎన్ని గూర్లు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాను. మనయన్న గూర్లు మనయన్న ఎన్ని గూర్లు ఉన్నాయి? 18 గూర్లు, 14 పిల్లలు. 18 గూర్లు, 14 పిల్లలు. ఏం చెప్తాను జత? 26,000 చెప్తున్నారు అన్న. ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే ఇంటికి తీసుకెళ్తారు కదా, మీ అడ్రస్ ఎక్కడన్నా? కాళహస్తి, తిరుపతి దగ్గర కాళహస్తి అన్న. మీ ఫోన్ నెంబర్ చెప్తారా? ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే ఇంటికి వెళ్తారు కదా, అక్కడ ఎవరైనా కాల్ చేస్తారు కావాలనుకునే వాళ్ళు, ఫోన్ నెంబర్ అనేది చెప్తారా? చెప్తాను. చెప్పన్నా. 9515 71 83 18. ఓకే. 18 గూర్లు, 14 పిల్లలు. జత వచ్చి 26,000 చెప్తున్నారు. ఓకే. చెప్పిన రేటు ఫైనల్ రేట్ కన్నా, వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంది. ఈ కట్ట ఏదైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అనేది చెప్పాను, ఆ నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకేనా? వేరే బ్యాచ్ అయితే చూద్దాం. ఈ వారం గూడూరు మార్కెట్లోకి కట్టలు అయితే వచ్చున్నాయన్న, చాలా కట్టలు అనేది వచ్చున్నాయి. ఈ కట్టలన్నీ చూపించాలంటే మనకు టైం అనేది సరిపోదు కాబట్టి ఒక 2 బ్యాచ్లు అనేది చూపిస్తాను. మిగతాయి మనం మేకలు, పొట్టేలు వీడియో తీయాలి, మార్కెట్ వీడియోస్ తీసుకోవాలి కాబట్టి టైం లేదు. ఒక 2-3 బ్యాచ్లు అనేది చూపిస్తాను, తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాను బ్రదర్. ఓకే బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి ఒక కట్ట అనేది ఉన్నాయి. ఇవి ఎన్ని గూర్లు, ఎన్ని పిల్లలు అనేది నేను అడిగి రేట్ అనేది చెప్పి ఫోన్ నెంబర్ అనేది చెప్తాను. ఇవన్నీ మనకి ఈ సైజు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి. ఇక్కడ పుణుకొని ఉండే ఈ సైజు పిల్లలు ఉన్నదా మనకి 2 నెలలు 3 నెలలు లోపల పిల్లలు అనేది కనిపిస్తున్నాయి. ఇవి మొత్తం కట్ట ఎన్ని ఉన్నాయి, పిల్లలు ఎన్ని ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను అన్న. మనయనా అన్నయ్య బేరం జరుగుతున్నట్టుంది. ఏ ఊరు అన్న మీద? ఏ ఊరు? మాది గుట్టుపాడు. గుట్టుపాడా? గుట్టికాడు. ఎక్కడ? పాలకూర మేడా? బాలాయపల్లి ఇటు సైడ్, ఒక వెంకటగిరి సైడ్ అలా. ఎన్ని గూర్లు కట్ట? ఫోన్ నెంబర్ కూడా చెప్పండి. ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తాం. వాళ్ళు ఇక్కడ అమ్మకపోతే ఇంటికి వెళ్తాయి కదా, ఇంటికి వెళ్ళినప్పుడు మీకు ఎవరైనా కావాలనుకుంటే నెంబర్ అనేది చెప్పారంటే ఫోన్ చేస్తారు. ఎన్ని ఈ కట్ట మొత్తం ఎన్ని అన్న? ఈ 67 గూర్లు. పిల్లలు 37 38. ఈ సైజు పిల్లలు 30 37 పిల్లలు వస్తాయి. జత ప్రైజ్ ఏం చెప్తున్నా? జత అవి చెప్పుండ రకరకాల. అట్ట కాదన్నా, కట్ట మీద చెప్పు. కట్ట మీద 35,000 చెప్పు. 35,000 చెప్తున్నా అన్న. మీ ఫోన్ నెంబర్ చెప్పాను. ఒకవేళ ఇక్కడ అమ్మకపోతే 91 21 82 85 48 వెంకటగిరి దగ్గర గుట్టిపాడు బాలాయపల్లి మండలం. ఓకే. ఎవరైనా నీకు ఇంటికి వెళ్ళినా కాల్ చేస్తారు. ఓకేనా? ఈ కట్ట అనేది ఎవరైనా కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకే. వేరే బ్యాచ్ అయితే చూద్దాం.
గొర్రెల కట్టలు అనేది ఈ వారం చాలా వచ్చున్నాయి మార్కెట్కి. ప్రతి ఒక్క కట్ట చూపిస్తూ రేట్ అనేది అడగడానికి టైం అయితే సరిపోదు. కాబట్టి ఒక బ్యాచ్ అనేది ఈ కట్ట అనేది చూపించి వీడియో అనేది ఆఫ్ చేస్తాం. బ్రదర్ ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయి, జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాం. ఎందుకంటే మనం ప్రతి ఒక్క కట్ట చూపించుకుంటూ వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి ఈ వారం గూడూరులో గొర్రెలు రేట్లు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయనిపిస్తున్నాయి. పోయిన వారానికి ఈ వారానికి చూస్తే కట్టలు కూడా ఎక్కువ వచ్చాయి, గొర్రెల కట్టలు అనేది ఎక్కువ వచ్చాయి. రేట్లు కూడా 30,000 పైనే చెప్తున్నారు, కానీ 30,000 లోపల అనేది చెప్పడం లేదు. కొనుగోలు కూడా 29,000 30,000 అలా ఉన్న వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఓకే, ఇవైతే ఎన్ని ఉన్నాయి, ఈ జత ప్రైజ్ అలా చెప్తున్నారో మాట్లాడదాం. మనే అన్న గొర్రెలు పిల్లలు కూడా ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి? 46 గొర్రెల పిల్లలు ఎన్ని ఉన్నాయన్నా? 22 పిల్లలు. ఏం చెప్తున్నావు జత? 38,000 చెప్తున్నావా? ఏ ఊరు? ఏ ఊరు దగ్గర ఉన్నది? మొదలకూరు. అవునులే. ఫోన్ నెంబర్ చెప్తావా వాళ్ళు ఎవరైనా కావాలంటే? ఫోన్ నెంబర్ చెప్తున్నాను. అంటే ఒకవేళ అమ్మకపోతే మన ఊరికి తీసుకెళ్ళినా వాళ్ళు ఎవరైనా కావాలనుకుంటే ఫోన్ నెంబర్ చెప్పారంటే. ఎన్ని గొర్రెలు అన్నావు? గొర్రెలు ఎన్ని అన్నావు అన్న? 46 గొర్రెలు. పిల్లలు చెప్పాను. 85 55 800 413. ఎన్ని గొర్రెలు మొత్తం టోటల్? 46 గొర్రెలు. పిల్లలు 22 పిల్లలు. జత అదే అంటే ఎక్కువ రేటు చెప్పుకుంటే మళ్ళీ కాల్స్ ఉన్నాయి. మీకు ఒక రేటు చెప్పుకుంటే మీకు కాల్ చేసే అవసరం. 40,000 30,000 అంటే మనం మళ్ళీ మీకు కాల్స్ అనేది రాదు. 36,000 చెప్తున్నాం. వాళ్ళు ఏమంటే వస్తాం అడగడం బేరం అనేది అడగడం. ఓకేనా ఈ కట్ట అనేది ఉన్నాయి. ఎవరైనా సరే కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్ అనేది కాల్ చేయండి. ఇది మనకి పొదలకూరు నెల్లూరుకి దగ్గరలో అయితే ఉన్నాయి. కావాలనుకునే వాళ్ళు అన్న నెంబర్కి అనేది కాల్ చేయండి. ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.